రైట్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీపై జనసేన అధినేత ఫుల్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తల సమన్వయంపై చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై నేతలు కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎటువంటి కార్యాచరణ ఆయన అవలంబించబోతున్నారు? ఈ మీటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దుర్గా, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలకంగా అడుగులు వేస్తా ఉన్నారు. నిన్ననే సేనతో సేనానికి సంబంధించినటువంటి సమావేశాలు నిర్వహించినటువంటి పవన్ 3 రోజులు కూడా అక్కడే ఉండి ఏదైతే విశాఖలో ఉన్నటువంటి పరిస్థితుల్ని, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కూటమికి గెలుపొందినటువంటి తర్వాత నేతలందరితో కూడా ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాలేదు కాబట్టి ప్రత్యేకంగా కార్యకర్తలందరితో కూడా భేటీ కావస్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు దాదాపుగా 300 మంది కార్యకర్తలతో నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ ఈ రోజు మంగళగిరి పార్టీ కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి విజయం అనంతరం కూడా పార్టీ పైన ఫోకస్ చేయాలని పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా అడుగులు వేస్తా ఉన్నారు. ఇప్పటికే సెలవు దినాలతో పాటు ప్రతి రోజు కూడా 4 గంటల పాటు పార్టీకి సమయం కేటాయిస్తారని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తను కూడా ఇక్కడి నుంచి నేను మానిటర్ చేస్తాను, ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నాయకుడిగా తయారు చేస్తారని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ సమావేశాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఈ సమావేశంలో నియోజకవర్గ పరిస్థితులపైన పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం చర్చించినట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఏదైతే పార్టీ భవిష్యత్ కార్యాచరణ, అదేవిధంగా సంస్థాగతంగా పూర్తి స్థాయిలో పార్టీని ఏ విధంగా నిర్మాణం చేయాలనేటువంటి అంశాలపైన పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ రోజు సమావేశం అదే నిన్న ఆల్రెడీ చెప్పారు, వెంటనే యాక్షన్ ప్లాన్ గా దీన్ని అమలు పరుస్తా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంతో కూడా త్వరలో సమావేశాలు ఇలాగే నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కష్టపడినటువంటి నాయకులు కార్యకర్తలందరితో కూడా ఇదే తరహాలో పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు తెలుస్తుంది. పార్టీ పైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న అధికారులకు అదేవిధంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకంగా నిన్న సహకరించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఊహించిన స్థాయి కన్నా కూడా చాలా అత్యధికంగా చాలా వైభవంగా మీటింగ్ జరిగిందని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఏదైతే నిన్న కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారో అదే తరహాలో ఇక్కడి నుంచి ప్రతి నియోజకవర్గం పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి గ్రాఫ్స్ అన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ తెప్పించుకున్నారు. ఎవరైతే మొదటి నుంచి పార్టీకి క్రియాశీలకంగా కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం ఆ నియోజకవర్గంలో పార్టీని జెండాని రెపరెపలాడించిన వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తని కూడా నాయకుడిగా తీర్చిదిద్దామని పవన్ కళ్యాణ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇప్పటి వరకు పార్టీ మీద దృష్టి పెట్టలేదు కాదు, నిజంగా ఎవరైతే ఉంటారో తనతో పాటు సుదీర్ఘకాల ప్రయాణం అంటే పవన్ కళ్యాణ్ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. వజ్రాలు మిగిలాయి, నత్తగులన్నీ కూడా ఎగిరిపోయి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.